మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, అరే వాడు లంచం ఇయ్యంగానే వాని పేరు మీద భూమి ఉందా లేదా, ఏందా, లౌడా లొడమియా ఏం తెలియదు. అరా ఏం ఎంక్వైరీ చేసుకోరారా? సంతకాలు పెట్టేస్తూనే ఉంటారా? అరే మరి ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తా, నీ పిల్లం బాగుంది, నీ బిడ్డ బాగుంది అంటే తోలిస్తారా మీరు? తోలిస్తారా లంచొడుకులారా మీరు? నీ పిల్లం నీ బిడ్డ బాగుందంటే తోలిస్తారా? ఎంక్వైరీ చేసేది లేదారా? పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, సీఎంలు ప్రతి ఒక్కరు మీ సంతకాల కోసం వాడి 100 ఎకరాలు కొన్నా, వాడు 1000 కోట్లు పెట్టి కొన్నా మీ సంతకాలు ఏం చెల్లేదురా? మీ ముందర వచ్చి నిలబెడుతున్నా అంటే మీ సీటుకి మీకు ఎంత విలువ ఉందిరా? ఎంత మందికి న్యాయం చేసిరా? ఒక మనిషి ప్రాణాన్ని తీసి బ్రతికే మీద ఒక బట్కరా? మీ పిల్లల కన్నా సిగ్గులు లేవారా? అవి ఒక ఆడవే కదరా? దాంట్లో కన్నా సిగ్గు శరాలు మానం మర్యాద లేదా? రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్బుక్ ఎట్లా వచ్చిందిరా? మీరు ఎంక్వైరీ చేయకుండా ఎట్లా పెడతారా మీరు? మానం మర్యాద లేకుండా ఎందుకు ప్యూన్లో కానీ కొట్టియాలి? ఏమంటారుగా సంసారం వేసి సందులు లంచం రచ్చకెక్కినట్టు ఇంకా ప్యూన్ గాన్లకు కొట్టాలి. ఇంకా సంసారాలు షెడ్లకు తీసుకోరు పైసలు ఎంఆర్ఓ గాన్లు, మళ్ళీ బయటికి పంపిస్తారు. 10 మంది ఉంటారు ఈ లంచొడుకుకి గ్యాంగు. మీరు నిజాయితీగా పనిచేయొచ్చు కదరా? మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం సరిపోకపోతే మీ పిల్లలతో చెప్పిర్రా బోకర్ పనులు. రిటైర్ అయిపోయిన ఆఫ్టర్లు ఎంఆర్ఓ పెడితే వచ్చిందిరా, న్యాయం ఉన్నోనికి రాలేదురా? సిగ్గు శరం ఉండాలి, మానం మర్యాద ఉండాలి. అరే ఈ రోజు మిమ్మల్ని తిడుతున్నా అంటే ప్రతి డిస్టిక్ లో ప్రతి మండలంలో తిరిగి చూసిండ్రా, ఎవడన్నా న్యాయం చేస్తాడేమో అని. న్యాయం ఉన్న దిక్కు ఎవరు చేయలేదు, అన్యాయం ఉన్న దిక్కు చేసిర్రు. అంటే వాళ్ళ మీ పెండ్లాలు అక్కడ వాడవంతుడం, వాళ్ళ పిల్లలు అక్కడ మీరు వండనిక పెట్టిర్రా? ఇవాళ ఒక మనిషి ప్రాణం తీసిరు, ఎంత మందిని ఇట్లా దోసుకు తింటారా? న్యాయం చేయండి రా. గవర్నమెంట్ ఈ రోజు మీకు ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ తప్పు కాదురా, మీది తప్పు. మీ అమ్మ మీ నాయన కనీసం అన్న న్యాయం చేయండి. ఈ రోజు ఎంత మంది మీ మండలం ముందు ఎంత మంది ఉన్నారు ఇట్లాంటి మీరు లక్కోర్ పని చేయబట్టి, ఇట్లాంటి లోర్జ పని చేయబట్టి, ఇట్లాంటి నికృష్టి పని చేయబట్టి. సంతకం పెట్టే ముందు ఎంఆర్ఓ గాని ఎందుకు చదివినవరా? పీకనికి చదివినవా? ఎంక్వైరీ చేసేది లేదా? ఎవడొస్తే వాడు డబ్బులు ఇస్తే చాలు సంతకాలు పెట్టేస్తావు. మరి నీ పెళ్ళాన్ని కూడా తోలి ఏనో ఒక్కడో ఇద్దరో ఉండరు నిజాయితీగా ఉన్న ఎంఆర్ఓ గాన్లు కానీ ప్రతి ఒక్క లంచగొడుకు లక్కోరు లంచగొడుకే, రోడ్ల మీద ఉంటున్న లంచగొడుకులే వీళ్ళు. ఈరోజు డబ్బుకి పీ తింటావు, ఏం చేసుకుంటారో బాడకు